మనిషిలాగే పెంచినట్టయితే కోతి కూడా మనిషిలాగే ప్రవర్తించగలదా? అంటే మనిషిలాగే ఉండగలదా? అయితే ఇదే విషయం మీద 1930లో వింత్రాస్ అనే ఒక ఇద్దరు సైకాలజిస్టులు అనమాట. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకు ఒక కొడుకు ఉండేవాడు, పేరు డొనాల్డ్. అయితే వీళ్ళతో పాటు ఆ బాబుతో పాటు వాళ్ళు ఒక 9 మంత్స్ సేమ్ బాబు వయసున్న ఒక చింపాంజీని అయితే ఇంటికి తీసుకొని వచ్చి దానికి గువా అని ఒక పేరు పెట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ బాబుతో కలిపి దాన్ని అయితే యాజ్ ఏ వాళ్ళు ఒక సెకండ్ చైల్డ్ లాగా ట్రీట్ చేయడం అయితే చేశారు. అంటే సేమ్ ఒకేలాంటి బట్టలు వేయటం, ఒకేలాంటి ఫుడ్ పెట్టడం, ఇద్దరికి కూడా ఒకేలాంటి టాస్క్ ఇవ్వటం, ఆడించడం కానీ, బొమ్మలు కానీ అన్నీ కూడా ఈక్వల్గా ఇద్దరికి ఒకేలాగైతే ట్రీట్ చేయడం జరిగారు. షాకింగ్గా ఇది 9 నెలలు అయితే ఈ ప్రయోగం చేశారన్నమాట. 9 నెలల్లో చింపాంజీ కంప్లీట్గా మనిషిలాగా అయితే ప్రవర్తించడం జరిగింది. మనిషిని చూస్తూ పెరగడం వల్ల ఒక భాష ఒకటి నేర్చుకోలేకపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరంగా వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్, తను కంప్లీట్గా చింపాంజీలా నడవటం, 4 కాళ్ళపై చింపాంజీలాగే ఏదైనా పట్టుకోవడం, చింపాంజీలాగే అన్ని బిహేవ్ చేయడం అయితే చేయడం అయితే జరిగిందనమాట. చివరిగా ఫైనల్గా వాళ్ళు ఏంటంటే 9 నెలల తర్వాత ఈ ప్రయోగాన్ని అయితే ఆపేశారు. ఫైనల్గా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, ఒక జంతువును మనిషిలాగా అయితే కొంతవరకు అయితే చేంజ్ చేయగలం, మాటలు అవి అయితే నేర్పించలేము. కానీ ఒక జంతువు దగ్గర ఒక మనిషిని పెట్టి వాళ్ళు ఇలా ట్రీట్ చేయడం వల్ల మనిషి కంప్లీట్గా ఆ యానిమల్ లాగా అయితే బిహేవ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి కంప్లీట్గా ఈ ప్రయోగాన్ని అయితే విరమించుకొని తర్వాత ఫారెస్ట్ వాళ్ళకైతే ఆ చింపాంజీని అప్పచెప్పడం జరిగిందనమాట. తిరిగి ఆ బాబు కూడా కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అయితే వీళ్ళు చేసిన ప్రయోగం ఎంతవరకు కరెక్ట్ అనేది మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో మా కోసం అయితే తెలియజేయండి.